ఫ్రెండ్స్ ఇదే ఐటెల్ వాళ్ళ A50 మొబైల్. మరి ఐటెల్ గురించి మాట్లాడినట్టయితే ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో వీళ్ళు మొబైల్స్ని ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. మరి ఈ మొబైల్ ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 5,999 మాత్రమే. సో మరి 5,999లో మనకి ఏం దొరుకుతుంది అని అంటే 5000 mAh బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకు ఎక్కువ ర్యామ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే 4GB ప్లస్ 8GB, అంటే 8GB అనేది వర్చువల్ ర్యామ్. ఓవరాల్ చూసుకున్నట్టయితే 12GB ర్యామ్ అంటున్నారు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో మనకు 100 days పాటు ఈ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ డిజైన్ ఎలా ఉంది మిగతా వాటి గురించి మాట్లాడదాం. బాక్స్ పైన మనకు ఐటెల్ A50 అని ఉంది. ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంది. ఇది నాకు బాగా నచ్చుద్ది. నెక్స్ట్ బిగ్ మెమరీ ఉంది, అంటే 12GB ర్యామ్, అందులో మనకి 8GB వర్చువల్ ర్యామ్, 4GB నార్మల్ ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి మొబైల్ కనిపిస్తుంది. మరి ఇక్కడ 6.6 ఇంచెస్ సంబంధించిన HD ప్లస్ డిస్ప్లే, 12GB ర్యామ్, మరి ఇంతకుముందు చెప్పిందే 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూనిసాకి సంబంధించిన T603 ప్రాసెసర్, అక్టాకోర్ ప్రాసెసర్ అయితే 5000 mAh బ్యాటరీ, టైప్ సి పోర్ట్, 10W ఛార్జర్ అయితే బాక్స్లో ఉంటుంది. మరి డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఇక్కడ మనకు లైమ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ అని చెప్పేసి ఉంటుంది. మొత్తం 1200+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి వీళ్ళకు. మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఇది. మరి బాక్స్ ఓపెన్ చేద్దాం. పై వైపు మనకు హృతిక్ రోషన్ బొమ్మతో మొబైల్ కనిపిస్తుంది. పక్క పెడదాం. మరి లోపల వైపు ఇక మనకు మంచిగా ఉండే ఒక కేస్ని ప్రొవైడ్ చేశారు. మ్యాక్సెఫ్ ఛార్జర్ లాంటి డిజైన్ కనిపిస్తుంది, కాకపోతే వైర్లెస్ ఛార్జింగ్ రాదు. లోపల సిమ్ ఎజెక్టర్, 10W ఛార్జర్ ఉన్నాయి. పక్క పెడదాం. సో మరి మొబైల్ని కవర్ నుంచి బయటికి తీద్దాం. చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి బాగుంది. బ్యాక్ సైడ్ ఐఫోన్ లాగా కనిపించే 3 కళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆసమ్ డిజైన్ బై ఐటెల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ముందు వైపు హృతిక్ రోషన్ ఉన్నాడు. మరి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను చదవను, కాకపోతే ఒక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఒక సైడ్ సిమ్ ట్రే ఉంది. 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పై వైపు ఎటువంటి బటన్స్ లేవు. కింది వైపు నాయిస్ క్యాన్సలేషన్, స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, 3.5mm జాక్ ఉంది. ఇక్కడ ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. మరి మొబైల్ని బూట్ చేసేద్దాం. ఐటెల్ అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. మరి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. మనం ఐఫోన్లోకి వెళ్తే అవే డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ నేను ఏం చెప్పాను కానీ దీనిలో మనకు 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్. ఇది ఆండ్రాయిడ్ 14 తోటి వచ్చింది. అదే మన ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అన్నట్టు. ఇది HD ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది దీనిలో. ఇంకోటి దీనిలో మనకు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బ్యాటరీ ల్యాబ్ అని ఉంది చూడండి. ఇది ఎందుకు అంటే మనకు బ్యాటరీకి సంబంధించిన డిఫరెంట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం బ్యాటరీ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, బ్యాటరీ హెల్త్ అని ఉంటుంది. అంటే ఐఫోన్లో మనకు మొబైల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చూపిస్తే చూసారా, సో అది అన్నట్టు, అంటే బ్యాటరీ హెల్త్ కండిషన్. సో అది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది. అంటే లో బ్యాటరీ షట్ డౌన్, ఇక్కడ మనకు 30 నిమిషాల ముందు ఇది మొబైల్ అనేది షట్ డౌన్ అయిపోద్ది. సో అటువంటి ఆప్షన్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే ఈ బ్యాటరీ హెల్త్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అన్ని మొబైల్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్లో రాయండి. స్టోరేజ్ గురించి మాట్లాడితే 64GB ఇంటర్నల్ స్టోరేజ్లో మనకి ఇక్కడ 10GB అయితే ఉంది. మొబైల్ డిస్ప్లే బ్రైట్నెస్ పెంచుతున్నాను. ఇంతసేపు తక్కువ బ్రైట్నెస్ ఉండే, మొత్తం బ్రైట్నెస్లో ఇలా కనిపిస్తుంది. ఇక బెజిల్స్ గురించి మాట్లాడితే కింది వైపు కొంచెం ఉన్నాయి కానీ అన్ని వైపులా తక్కువనే ఉన్నాయి. కెమెరా శాంపుల్స్ చూడండి మీరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ చూస్తే మీకు అర్థమైపోతాయి. దాని తర్వాత ఇక్కడ మనము వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే అదే ఇక 1080p వీడియోస్ అయితే రికార్డ్ అవుతాయి. మనకు ఫ్రంట్ క్యామ్ యూస్ చేసినా, బ్యాక్ క్యామ్ యూస్ చేసినా అదే 1080p 30 fps అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. సౌండ్ కూడా నేను పెట్టి చూశాను, లౌడ్గానే అనిపిస్తుంది. ఇక మరి ప్రైస్కి తగ్గ ఫోన్ అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. దీనిలో మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. HD ప్లస్ డిస్ప్లే కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగానే పనిచేస్తుంది. పెద్ద పనులకు కాదు కానీ ఇక డైలీ మీరు కాల్ మాట్లాడుకుంటారు, వీడియోస్ చూస్తారు అనుకునే వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ చూసారు కదా ఐటెల్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ అనేది బాగుంది. అంటే మనకు గ్లాసీ ఫినిష్ తోటి కనిపిస్తుంది. ఈ కెమెరా మోడల్ కూడా కొంచెం ఐఫోన్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ కూడా మనకు ఈ నాచే ప్రొవైడ్ చేసేసారు. కాకపోతే ఇది మనకు డైనమిక్ ఇలాంటి అనుభూతిని ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా మనకు 5,000 అదే 5-6,000 ప్రైస్ సెగ్మెంట్లో. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేసేసారు. డిస్ప్లే బాగానే ఉంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా మీకు బాగా వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు కాల్స్ మాట్లాడుకోవడం, మూవీస్ చూడడం, వీడియో కాల్ చేయడం, అటువంటి పనులకైతే ఈ మొబైల్ బాగానే ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.